సిమెంట్ పరిశ్రమపై కోవిడ్ ప్రభావం ఎంత? కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? రేట్ ఎందుకు పెరిగింది? ఉత్పత్తి ఎందుకు తగ్గింది? పరిశ్రమపై కూలీల కొరత దెబ్బ పడిందా? 20 లక్షల కోట్ల ప్యాకేజీలో సిమెంట్ వాటా ఎంత? సిమెంట్ ఎఫ్ఐఎస్ దీని మీదే మనం చర్చించబోతున్నాం. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా సాగర్ సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. రవీందర్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్-19 ప్రభావం ముందు పరిస్థితి ఏంటి సిమెంట్ ఇండస్ట్రీది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? కోవిడ్ ముందు పరిస్థితి ఏంటంటే మార్చ్లో మనం పీక్ డిస్పాచెస్ పీక్ సేల్స్ జరగాల్సిన మంత్. ఎందుకంటే మన భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ తోటి లాట్ ఆఫ్ స్పెండింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానివ్వండి, చాలా వరకు స్పెండింగ్ జరుగుతుంది. కాబట్టి ఒక పీక్ డిమాండ్ మంత్ మాకు ఎవ్రీ ఇయర్ చూస్తామండి. హయ్యెస్ట్ సేల్స్ మార్చ్లోనే జరుగుతాయి. అటువంటి మంత్లో ఒక్కసారి కరెక్ట్గా 22nd 23rdకి సేల్స్ క్లోజ్ అయిపోవడము, ఆ మంత్ ఒక షార్ట్ ఫాల్ మంత్గా మిగిలిపోవడం భారత సిమెంట్ పరిశ్రమలో దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అండ్ ఒకేసారి మొత్తం భారతదేశంలో 500 మిలియన్ టన్నుల పైన కెపాసిటీ ఉన్న సిమెంట్ పరిశ్రమ ఒక్కసారి ఆగిపోయింది, కంప్లీట్ స్టాప్. అంటే నో ప్రొడక్షన్, నో డిస్పాచ్, నథింగ్. అంటే జీరో డిస్పాచ్, జీరో సేల్స్, ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందండి. ఓకే, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ 1 లాక్డౌన్ 2 స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పార్షియల్ పర్మిషన్స్ ఎక్కడెక్కడ గ్రీన్ జోన్స్ ఉన్నాయో అక్కడక్కడ డిస్పాచెస్ కొంచెం స్టార్ట్ చేయడం మొదలైంది. అంటే మేము ప్రొడక్షన్ ఏం స్టార్ట్ చేయలేదు, ఓన్లీ లిమిటెడ్ మేనర్గా, అంటే ఒక 1 షిఫ్ట్లో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అని గ్రీన్ జోన్స్లో ఉన్న ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో కొంత సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో ఒక 10 to 15% సిమెంట్ కంపెనీస్ సేల్స్ చేయడం జరిగిందండి అంతవరకు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఆ రోజు మేము చూసిన మాకు ఫస్ట్ ఛాలెంజ్ లాజిస్టిక్స్. ఓకే, సపోజ్ సిమెంట్ డిమాండ్ ఏదో కొద్ది డిమాండ్ ఉన్నా కూడా ఆ డిమాండ్ను సరఫరా చేయలేని పరిస్థితి ఆ రోజు ఉండే. అంటే లారీ డ్రైవర్ని తీసుకురావడము, లారీలో సిమెంట్ పంపి కస్టమర్ పాయింట్కి తీసుకెళ్ళడం, డీలర్ పాయింట్కి తీసుకెళ్ళడం, అదొక పెద్ద ఛాలెంజింగ్గా ఉండే. ఎందుకంటే రెడ్ జోన్స్లో ఉన్న లేబర్ని కానివ్వండి, లారీ డ్రైవర్స్ని కానివ్వండి, ఎవరిని అలో చేయలేదు కాబట్టి అప్పుడు చాలా సివియర్గా సఫర్ అయింది. దాని తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మేలో ఒక 10-15% అదనంగా డిస్పాచ్ కానీ సేల్స్ కానీ చేయడం జరిగింది. ఒక 30-35% వరకు ఇండస్ట్రీ పుంజుకునే స్థితి వచ్చేసిందండి ఇప్పుడు. రైట్, అంటే శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే లేబరు, రా మెటీరియల్, లాజిస్టిక్స్, సో ఇవన్నీ కూడా సక్రమంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా వెళ్తే, ఒక చైన్లో వెళ్తేనే సిమెంట్ ఇండస్ట్రీ అనే కాదు, నిర్మాణ రంగానికి సంబంధించిన అనుబంధ రంగాలన్నీ కూడా ఒక గాడిన వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ నిర్మాణ రంగానికి సంబంధించే ప్రధానంగా వాళ్ళు కూడా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు ఈ రోజున కోవిడ్ తర్వాత. సో ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక సిమెంట్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మీరు ఎక్కువగా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు? సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా పెద్ద ఇబ్బందులు లేవండి. అంటే వాస్తవానికి ఏంటంటే ప్లాంట్ మోరర్లెస్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ ఇండియా ఆర్ రీజనబుల్లీ ఆటోమేటెడ్. సో మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్ద ఇబ్బందులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఓకే, కొంతమంది మైగ్రెంట్ లేబరు ప్లాంట్లో పనిచేసేవారు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినప్పుడు అవి ఇబ్బందులు, అంటే రా మెటీరియల్స్ మీకు అందాల్సిన రా మెటీరియల్స్ విషయంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ పెద్ద ఇబ్బందులు ఏవి లేవండి ప్రస్తుతానికైతే. అంటే మాకు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్లాంట్. బయట నుంచి రావాల్సినవి ఓన్లీ ఫ్యూయల్ అండి, కోల్ కానీ పెట్కోక్ కానీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే అబ్రప్ట్గా ఆగిపోయింది ఇండస్ట్రీ అనేది. March 21st రోజు అబ్రప్ట్గా ఆగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ విల్ టిపికలీ ప్లాన్ ఫర్ 1 to 2 months ఆఫ్ స్టాక్స్. వాటితో వీఆర్ ఏబుల్ టు మేనేజ్ సో ఫార్. ఇలానే లాక్డౌన్ కొనసాగితే మాత్రం వీ మైట్ ఫేస్ సమ్ ఇష్యూస్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్, బట్ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన మటుకు పెద్ద ఇబ్బందులు లేవండి. కానీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మా దగ్గర పెట్టుకునే ఇట్స్ ఎ బల్క్ మెటీరియల్ అండి. ఈ బల్క్ మెటీరియల్ మేము లిమిటెడ్ టైం తప్ప ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకునే ఆపర్చునిటీ కానీ స్కోప్ కానీ లేదు. ఓకే, అన్లెస్ కన్స్ట్రక్షన్ సైట్ యాక్టివ్గా ఉండి కంటిన్యూస్గా ఫ్లో ఉంటే తప్ప మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెద్ద అడ్వాంటేజ్ అనేది ఏమి ఉండదండి. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరగట్లేదు కదా, ఒక 2 months పాటు కన్స్ట్రక్షన్ జరగలేదు. సో ఆ ఇంపాక్ట్ అయితే మీ మీద పడలేదని అనుకోవచ్చు. మరి అలా ఇప్పుడు ఇట్స్ టూ సూన్ అండి. అంటే ఇప్పుడు March 21st నుంచి ఏప్రిల్ ఎండ్ దాకా మాత్రము మేము ఏమీ డిస్పాచ్ చేయలేదు. అవును, ఇప్పుడు ఏప్రిల్ కంపేర్ చేస్తే మే ఈజ్ బెటర్, బట్ ఇట్స్ ఓన్లీ రిలేటివ్లీ బెటర్. బట్ లాస్ట్ మేకి కంపేర్ చేసి ఈ మేకి చేస్తే
వీఆర్ నాట్ ఈవెన్ క్లోజ్ టు 50% ఆఫ్ వాట్ వీ యూస్ టు డూ బిఫోర్ అండి. సో ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ అనేది ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు, ది అవుట్ఫ్లో ఈజ్ వెరీ వెరీ అగ్రెసివ్ ఓన్లీ నౌ. ఇప్పుడు లాక్డౌన్ 2 వచ్చిన తర్వాత, లిఫ్ట్ చేసిన తర్వాత, ఆర్ అన్లాకింగ్ ఓపెన్ అయిన తర్వాత, కనెక్టివిటీ అంతా పెరిగిన తర్వాత ఉన్న కాస్త మంది మైగ్రెంట్ లేబర్ కూడా వెళ్ళిపోవచ్చు అనేది ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్. ప్లస్ ముందు అంతా మాన్సూన్ సీజన్ అండి, అంటే జనరలీ ఇట్స్ అన్ ఆఫ్ సీజన్ ఫర్ ది కన్స్ట్రక్షన్ సెక్టర్. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు యాక్టివిటీ కొంచెం తగ్గుముఖంలో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చూస్తే మాత్రము we think that industry is going to struggle at least for another 4 to 5 months అనేది it's a very simple kind of an assumption. అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను అనుకున్నట్టు వేసవి కాలంకి ఎక్కువగా సమ్మర్ సీజన్ ఎక్కువగా ఈ నిర్మాణ రంగం ఎక్కువ ఊపందుకోవటం కానీ, సో ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీ దానికి సంబంధించిన అనుబంధ రంగాలన్నీ కూడా మంచి ఊపులో ఉంటాయి. కానీ ఈసారి కరెక్ట్గా అదే టైంలో వచ్చింది కదా ఈ ప్రాబ్లం అనేది. సో అలాంటప్పుడు ఇండస్ట్రీ మీద కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి మీరేం ఆశించారు? గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమి మీకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని అనుకోవాలి ఈ టైంలో? ఈ కోవిడ్ అనేది ఐ థింక్ ఆల్ గవర్నమెంట్స్ వేర్ బిజీ, విచ్ ఈస్ రైట్లీ బిజీ ఇన్ ట్రైంగ్ టు అడ్రస్ ది రియల్ ప్రాబ్లమ్ అండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కన్నా ముందు, ఎకానమీ కన్నా ముందు జన ప్రాణాలు చాలా ముఖ్యం అనేది. రైట్, కరెక్ట్. ఆ విషయంలో మేము కంప్లైంట్ చేయడానికి పెద్ద ఆస్కారాలు లేవు. అవును. ఇప్పుడు వాస్తవానికి వచ్చిన ఇప్పుడు దాకా రిలీఫ్స్ ఇచ్చినవన్నీ కూడా ఇండైరెక్ట్గా మాకు వచ్చాయండి. అంటే మొరటోరియం, లోన్ మొరటోరియం కానీ, ఇంట్రెస్ట్ మొరటోరియం కానీ, అవన్నీ రిలేటివ్లీ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ హూ ఎవర్ హ్యాడ్ ఇట్ ఈస్ ఎట్ పార్ విత్ అదర్ ఇండస్ట్రీ వి డిడ్ గెట్. ఇంకా ఏం కావాలని అంటే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది, బట్ ఇట్ మే నాట్ బి ది టైమ్ ఫర్ అస్ టు రియల్లీ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అనేది నా అభిప్రాయం అండి. రైట్. రవీందర్ రెడ్డి గారు మీరేం చెప్తారంటే గవర్నమెంట్ నుంచి సహకారం అందుతోందని అనుకోవచ్చా ఈ విషయంలో? ఇక్కడ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చిందండి? మొత్తం రెవెన్యూ బ్రేక్ డౌన్ అయింది. అంటే ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, టోటల్ బ్రేక్ డౌన్. ఇప్పుడు ఎటువంటి జిఎస్టీ కలెక్షన్స్లో కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అన్నిట్లో ఇబ్బంది గవర్నమెంట్ కూడా జరిగింది. అయితే ఏదో కొన్ని ప్యాకేజీలు అనౌన్స్ చేయడం వల్ల కొంత, అంటే మనం ఖచ్చితంగా మనం 100% టోటల్గా గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండలేము, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గవర్నమెంట్ చేయవలసిన దాంట్లో కొత్త గొప్ప, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత మారిటోరియం దొరకడం కానివ్వండి, మనం పేమెంట్ చేసే దాంట్లో ఒక 2-3 months టైం దొరకడం, ఇట్లాంటివి జరిగింది. అంతవరకు మాత్రం మనం ఒప్పుకోవాలి. బట్ మేజర్గా ఏంటంటే మీరు ఇంకొకటి ఆలోచించాల్సి ఏంటంటే, మనకు సిమెంట్ పరిశ్రమగా మేము ఎప్పటి నుంచో కోరుతున్నది ఏంటంటే, ఈరోజు కాదండి, జిఎస్టీ అనేది 28% ఉందండి. ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే సిమెంటు, మిగతా అన్ని ఇండస్ట్రీ వాటెవర్, అంటే నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కొన్ని చూస్తే ప్రతి దాంట్లో ఒక దగ్గర ట్యాక్స్ 4%, 12% అట్లా ఉన్నాయి కానండి. ఒక్క సిమెంట్ ఒక్కటే 28% అండి. ఇది ఒక్కటి తగ్గించాలని మేము ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో కోరుతున్నాం యాక్చువల్గా. ఈ కోరిక మాది ఇలాగే ఉంది. ప్రతి సంవత్సరం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా రాబోయే రోజుల్లో కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కు బర్డెన్ తగ్గుతుంది, గవర్నమెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద బర్డెన్ తగ్గుతుంది, ఓవరాల్గా ఎకానమీ బూస్ట్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ట్యాక్స్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఒకసారి చూసి తగ్గిస్తే బాగుంటుందండి. అట్లాగే మీకు కొంత ఈ కోవిడ్ వల్ల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా తగ్గిన సందర్భాలు అయితే ఉన్నాయి కదా? అంటే ఒక రకంగా భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ అంత లేవండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్, 1-2%. మన టోటల్ కన్జంప్షన్ అంతా 98% విత్ ఇన్ ఇండియాలోనే జరుగుతుందండి. సో మన డిపెండెన్స్ అంత లేదు యాక్చువల్గా. కొద్దో గొప్ప ఆ 1-2% ఎక్స్పోర్ట్స్ జరిగే ఏరియాలో మనకు ఈ లేబర్ రాకపోవడం వల్ల కానివ్వండి, పోర్ట్స్ బంద్ అవ్వడం వల్ల కానివ్వండి, ఆ ఇంపాక్ట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 0 ఎక్స్పోర్ట్స్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రాబోయే రోజుల్లో ఒక నెక్స్ట్ 1 monthలో ఏమన్నా స్టార్ట్ కావచ్చు. బట్ పర్సంటేజ్ వైజ్ ఇట్ ఇస్ నెగ్లిజిబుల్ అండి. అంటే ప్రధానంగా మీకు వలస కార్మికుల వల్ల ఇబ్బందులు అయితే ఎదురవబోతున్నాయి రాబోయే రోజుల్లో. అది అతి ముఖ్యమైన సమస్య వలస కార్మికులు. ఎందుకంటే సిమెంట్ రంగం డిపెండెంట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద డిపెండెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈవెన్ ఎనీ కన్స్ట్రక్షన్. సో లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మన ఇండియాలో ఇప్పటివరకు ఎంత మెకనైజ్ చేసినా లేబర్ కాంపోనెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో ఈ లేబర్ ఏ రోజైతే తిరిగి మళ్ళీ స్వస్థల, అంటే మళ్ళీ వర్క్ పాయింట్స్కి వచ్చి జాబ్స్ మళ్ళీ మొదలవుతాయో అప్పటి వరకు ఈ డిమాండ్ సమస్య కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ సమస్య నాకు తెలిసి ఇంకొక 2-3 నెలలు ఉంటుంది అనుకుంటున్నాను. సో అందు కారణంగానే అంటే ఇప్పుడు ఎట్లాగూ 2 monthsగా అసలు ఫ్యాక్టరీ తెరవలేదు. సో కొంత ప్రొడక్షన్ అయితే బయటికి తెస్తున్నారు. సో అందుకనే ఈ రేట్లు పెంచారని అనుకోవచ్చా?
దానికి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు రేట్ అనేదండి ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో ఓకే యావరేజ్ పర్ ఇయర్ చూస్తే పెద్ద మార్పులు లేవండి. ఇది సీజన్ పరంగా కానివ్వండి, కొన్ని టైం మార్కెట్ ఫోర్సెస్ మూలంగా కానీ ప్రైజెస్ చాలా తగ్గినట్టు అనిపిస్తుండొచ్చు. బట్ మీరు ఒక 1 year యావరేజ్ కానీ అలా చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి పెద్ద మార్పులు రాలేదండి. సెకండ్, ఇప్పుడు ఈ టైంలో ఏమైందంటే డిమాండ్ యాజ్ యూ హ్యావ్ రైట్లీ పాయింటెడ్ హోల్ ఆఫ్ ఏప్రిల్ అండ్ పార్ట్లీ ఆఫ్ మే ఏమీ డిస్పాచెస్ కానీ సేల్స్ కానీ చాలా లిమిటెడ్గా జరిగాయి. బట్ శాలరీస్ అనేది వీఆర్ కంటిన్యూస్లీ పేయింగ్. ఓకే ఇప్పుడు మీరు శాలరీస్ మాకు జనరల్గా యావరేజ్గా ఇండస్ట్రీ 300 to 350 రూపీస్ పర్ టన్ అండి. అంటే పర్ బ్యాగ్ 15 నుంచి 17.5 రూపాయలు పర్ బ్యాగ్ ఉట్టి వేజ్ బిల్ అవుతుందండి. ఇది ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి. అది కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించినవి అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఇంకా ఒక 8 to 10 రూపీస్ అవుతుందండి. ఓకే ఇప్పుడు వెన్ యూఆర్ సెల్లింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ బట్ బర్డన్ రిమైన్స్ ది సేమ్, ఒక 25 to 30 రూపీస్ పర్ బ్యాగ్ ఇంక్రీజ్ ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ శాలరీస్ అండ్ వేజెస్ అండి. ఓకే సో ది ఇంపాక్ట్ ఈస్ వెరీ వెరీ ప్రొఫౌండ్. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయకుండా డిస్పాచ్ చేయకుండా ఉన్నప్పుడు సోషల్గా పరంగా అనుకోండి, గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారంగా అనుకోండి అండి, ఆల్ ది శాలరీస్ వేర్ పేడ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ఇగ్నోర్డ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే సో ఆ టైంలో ఎంత పెరిగిందో దానికన్నా తక్కువ ప్రైజే పెరిగింది. ఓకే రియాక్షన్ ఈజ్ న్యాచురల్ అండి, ఎవరికి ప్రైస్ పెంచాలని ఉండదు. కానీ ఈ టైంలో రేట్లు పెంచడం అనేది అందరూ ఆలోచిస్తారు కదా. సో దాని ఇంపాక్ట్ దీని మీద కూడా పడిందా? సిమెంట్ ఎందుకు పెంచారు, రేట్ ఎందుకు పెంచారు, రేట్ ఎందుకు అయితే వాళ్ళలో వస్తుంది కదా. రేట్ ఎందుకు పెరిగింది అనే దానికి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు శాలరీ బిల్లే ఇప్పుడు మీరు హాఫ్ అని అనుకుంటున్నాం, వాస్తవానికి హాఫ్ కన్నా చాలా తక్కువ అయిందండి. ఓకే ఉట్టి వేజ్ బిల్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ ది రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్ ముందు 25 రూపీస్ పర్ బ్యాగ్ ఉండేది, ఇవాళ 50-60 రూపీస్ అయిందండి. అవును, అంత మటుకు పెరిగిందనే మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ఈ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులే అండి. అంటే ఏ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అయినా ఏ ట్రక్ డ్రైవర్ అయినా రిస్క్ తీసుకొని వెళ్తున్నారు. అది సామాన్యంగా జనరల్గా జరగదండి. దట్ కాస్ట్ ఎస్కలేషన్ ఈజ్ న్యాచురల్. సో దానికి అనుగుణంగానే ప్రైస్ పెరిగింది, కానీ ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇది దీని మూలానే పెరిగిందని నేను అనుకోవట్లేదండి. రైట్. రవీందర్ రెడ్డి గారు మీరేమంటారు ఈ విషయంలో? అసలు ఈ విషయంలో చెప్పాలంటే ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఇండియాలో ఉందో గత 10 సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూసుకుంటే సిమెంట్ పరిశ్రమ ప్రైజు ఆ ఇన్ఫ్లేషన్ ప్రకారం కూడా పెరగలేదు. ఫస్ట్ పాయింట్. మీరు ఈ 300 రూపాయలు 350 రూపాయలు మీరు గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. తగ్గింది 100 రూపాయలు పెరిగింది, తగ్గింది 100 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఇక్కడే మాట్లాడుతున్నాం. మన డిస్కషన్ అంతా ఈ 350 సరౌండింగ్లోనే ఉంది. సో కాబట్టి మీరు 10 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నాం. మనం అదే ఎన్ని టీవీలో డిస్కషన్లో కానివ్వండి, ఎన్ని వార్తా పత్రికల్లో చూసినా కానివ్వండి, ఇదే టాపిక్ మాట్లాడుతున్నాం. బట్ రియల్గా ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే పెరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజున్న కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియబుల్ కాస్ట్ కానివ్వండి, ఫిక్స్డ్ కానివ్వండి, ఇదన్నీ ఒక 60-65% కెపాసిటీ యూటిలైజేషన్ చేస్తే 350 రూపీస్ యావరేజ్ ప్రైస్ మనకు. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ పరిశ్రమ ఏంటంటే డిపెండెంట్ ఆన్ 4 నైబరింగ్ స్టేట్స్ ఆల్సో. ఇక్కడ నుంచి సిమెంట్ మహారాష్ట్రకి వెళ్తుంది, కర్ణాటక వెళ్తుంది, కేరళ వెళ్తుంది, మరియు ఈవెన్ తమిళనాడు, పాండిచ్చేరి అన్ని స్టేట్లకు వెళ్తుంది. యావరేజ్గా 350 రూపీస్ ఉంటే అప్పుడు సరిపోతుంది నార్మల్గా ఆ టైంలో. ఇప్పుడు ఏమైంది, కెపాసిటీ 60% నుంచి ఈరోజు 25%, 30% పడిపోయింది. అంటే 50% ఉన్న ప్రొడక్షన్లోనే 50% ఉన్న సేల్స్లోనే మనం టోటల్ ఎక్స్పెండిచర్ మీట్ కావాలి. ఇప్పుడు శాలరీస్ ఒకటే కాకుండా మీరు ఆఫీస్ రెంట్స్ కానివ్వండి, గోడౌన్ రెంట్స్ కానివ్వండి, మిగతా అన్ని ఏ ఎక్స్పెండిచర్ మనం ఆపలేం కదండి. ఆ ఎక్స్పెండిచర్ అంతా ఈ ఉన్న 30% కెపాసిటీలోనే లోడ్ చేయాలి. లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సపోజ్ ఒక ఎవ్రీ 10% రిడక్షన్ ఇన్ కెపాసిటీలో సిమెంటు 20-25 రూపాయలు బస్తా పెరుగుతుంది కాస్ట్. ఓకే. అంటే ఇప్పుడు 350 రూపీస్ మనకు 60%లో ఉందనుకోండి, అది 375 రూపీస్ 50%కి వస్తుంది. 40%కి వచ్చేసరికి 400 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా ఈ రోజు ఉన్న ఫస్ట్ ఏప్రిల్ మంత్ కెపాసిటీ యూటిలైజేషన్ ప్రకారం చూస్తే 475 రూపీస్ ఉండాలి సిమెంట్. మళ్ళీ మే వరకు వచ్చిన దాని ప్రకారం చూస్తే 450 రూపీస్ ఉండాలి. అయితే సిమెంట్ ఎక్కడ రేటు ఆ రేంజ్కి వెళ్ళలేదండి. ఓవరాల్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తుంటే 1% వేరియేషన్ ఉందండి ప్రైస్లో, మూమెంట్లో. 1%, ఓన్లీ 1%. ఐ కెన్ గివ్ ఆల్ ది డేటా మంత్ వైజ్, బట్ పర్టికులర్ మంత్ టు మంత్ దెర్ మే బీ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, బట్ ఇయర్ యావరేజ్ చూస్తే 1% ఇస్ అ మూమెంట్. అంటే మై అజంప్షన్ ఏంటంటే యాక్చువల్గా ప్రొడక్షన్ అనేది, సో అన్ని కంపెనీస్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గించింది కాబట్టి, సో దాని డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సో దాని కాస్ట్ ఏమన్నా ఇంక్రీజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఇంక్రీజ్ చేసి బయటకి మార్కెట్లకు వచ్చిందేమో అన్న ఆలోచనలో నేనున్నాను.
దాన్ని ఎంతవరకు మీరు అసలు సమర్థిస్తారు ఆ అసలు విషయంలో? డిమాండ్ ఉంటే సప్లై ఎందుకు చేయమండి? డిమాండ్ ఉంటే కెపాసిటీ ఎందుకు యూటిలైజ్ చేయము? టుడే సిమెంట్ పరిశ్రమ 500 మిలియన్ టన్నులు ఉంది. 500 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం ఉంది, డిస్పాచ్ చేయగలిగే సామర్థ్యం ఉంది, సేల్ చేయగలిగే సామర్థ్యం. డిమాండ్ లేదు. డిమాండ్ లేదు. డిమాండ్ కావాలి. డిమాండ్ ఉంటే ప్రొడక్షన్ ఆటోమేటిక్ అవుతుంది. ఓకే. నేను ఇప్పుడు ఈరోజు మేము చెప్తున్నామండి, మా ఫ్యాక్టరీలోనే 2 lakh టన్ టచ్ అయింది ఇన్వెంటరీ. ఆ తర్వాత ఇంకా మనం స్టోర్ చేయలేము, కంపల్సరీ ఆపాల్సిందే ఫ్యాక్టరీ. ఇటువంటి పరిస్థితులు సర్వసామాన్యం. ఇప్పుడు మీరు ఆటోమొబైల్లో చూడండి, సేల్స్ లేనప్పుడు వాళ్ళు కూడా ప్రొడక్షన్ ఆపేస్తారు. ఎక్కడైనా అది మామూలే. డిమాండ్ ఉంటే ఎంతైనా ప్రొడక్షన్ చేయొచ్చు. రైట్. బేసికల్గా డిమాండ్ కావాలండి. రైట్. డిమాండ్ జనరేషన్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మిగతా ఇప్పుడు కొన్ని పేరెన్నికగన్న బ్రాండ్స్ అయితే నడిపిస్తున్నాయి, కానీ చిన్న చిన్న బ్రాండ్స్ నడిపించడానికి అంత ఇప్పుడు 2.5 నెలల పాటు వాళ్ళు ఇట్లా నడపాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. సో వాళ్ళు ప్లాంట్ని కొంత క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది కదా, మీలానే అందరూ కూడా కొంత క్లోజ్ చేసిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ లేబరు ప్రాబ్లం అనేది వస్తుంది, ఇన్వెంటరీ ప్రాబ్లం అనేది అక్కడ కనిపిస్తుంది. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అలాంటి వాళ్ళు మూసేసినప్పుడు ఇక్కడ డిమాండ్ పెరుగుతోంది కదా అన్న ఆలోచన ఏమన్నా వచ్చిందేమో అందరికీ. సో దానివల్ల ఏమన్నా లోకల్గా ఉన్న మార్కెట్లో ఏమన్నా పెరిగిందేమో అని అంటున్నారు. అలాంటివి ఏమి ఉండదంటారా? ఇదంతా అవాస్తవం అండి. ప్రాక్టికల్గా ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు ఎవరు సర్వీస్ చేయకుండా ఉండరు. రైట్. కరెక్ట్. ఇప్పుడు అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్న తర్వాత ఆపేసి కూర్చొని ఏదో ప్రైస్ పెరిగితేనే సప్లై చేస్తాం అనేది అవాస్తవం అండి. రైట్. కరెక్ట్. యా, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దిస్ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ ఏజెస్ కదండి. అవును. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణలో కంబైన్డ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 94 మిలియన్ టన్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందండి. రైట్. ఓకే. ఇప్పుడు డిమాండ్ మాత్రం మన దగ్గర లాస్ట్ ఇయర్ చాలా బాగుండింది. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ప్రీ ఎలక్షన్ ఇయర్ ఆల్మోస్ట్ 32 మిలియన్ దాకా వెళ్ళామండి. బట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ డిపెండెంట్. మన దగ్గర ఎంత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంత సప్లై చేస్తామో మా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా ఇంచుమించు విల్ మ్యాచ్ దట్ నెంబర్. రైట్. సో ఆ టైంలో 50% కెపాసిటీ యూటిలైజేషన్ ఉండిందండి. బట్ ఇవాళ ఈ కోవిడ్ సినారియోలో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఏదో ప్రైస్ వస్తేనే అమ్ముతామనే సినారియో లేదండి. లేదు. ఇట్స్ ఎన్ ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ. రైట్. ఇవాళ మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు 50% ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు లాస్ట్ 4 years 5 years బ్యాక్ కూడా ఐఎమ్ షూర్ రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రోజు మాట్లాడింది ఇదే ప్రైస్ గురించి అండి. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 years 20 రూపీస్ పెరిగితేనే ప్రైస్ మీద చాలా పెద్ద ఇష్యూ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇవాళ అయితే ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ అండి. ఇవాళ 50 కాస్త 30-35% వచ్చినప్పుడు కాస్ట్ అనేది వీఆర్ నాట్ అబ్నార్మలీ ఇట్ హెస్ నాట్ గాన్ అప్, విచ్ నార్మలీ షుడ్ హ్యావ్ గాన్ అప్. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ. మేము ఉన్న ఆ కాస్త ప్రైస్ పెరిగింది ఎందుకంటే సర్వైవల్ ఇష్యూ అండి. అవును. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ అదర్ థింగ్ పర్టైనింగ్ టు ది ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ ఎనీ ఆఫ్ దట్. ఓకే. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే డిమాండ్ బాగున్నప్పుడు అండి కొన్ని మంత్స్లో ప్రైస్ ఆల్సో వాజ్ లోవర్ because it's more to do with the market forces. I don't think it is something which is synthetically managed or any of. రైట్. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేవు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చాలా లోగా ఉంది. ఎన్నాళ్ళ పాటు ఈ పరిస్థితులు కొనసాగుతాయని అనుకుంటున్నారు? అంటే మేము ఊహించింది ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబర్ ఈజ్ ప్రధాన సమస్య కాబట్టి వాళ్ళు రావడానికి ఒక 2 నుంచి 3 నెలల సమయం పట్టవచ్చు ఫస్ట్. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ అవ్వడం జరుగుతుందో మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ కన్జంప్షన్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో. రైట్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెరిగితే ఒక క్వార్టర్ మేబీ ఈ క్వార్టర్లో మనకు తక్కువ ఉండొచ్చు కానివ్వండి, నెక్స్ట్ క్వార్టర్కి తప్పకుండా కొంచెం పికప్ అంటూ వస్తుంది కూడా. తర్వాత ఇంకా నార్మలైజ్ కావడానికి నాకు తెలిసి ఒక 6 నెలలు పట్టొచ్చండి. అంటే Q1లో పొజిషన్ ఎట్లా ఉంటుంది మీకు, Q2లో పొజిషన్ ఎట్లా ఉంటుంది, Q3లో పొజిషన్ ఎట్లా ఉంటుంది? బేసికల్గా Q1 మాకు పోయిందండి. ఇప్పుడు పోయినట్టే ఇంకా ఇక్కడ Q1 పోయింది. Q2 విల్ ట్రై టు క్యాచ్ అప్ టు ది ఒరిజినల్. అంటే మన ఒరిజినల్ 40-50% కెపాసిటీ యూటిలైజేషన్ రావడానికి అది జరుగుతుంది. డిమాండ్ లేబర్ కనుక తొందరగా వస్తే ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. లేబర్ లేట్ అయితే ఇది లేట్ అవుతుంది. Q2 వరకు మేము మళ్ళీ 40-50%కి వస్తే గొప్ప. Q3 నుంచి డెఫినెట్గా నార్మల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి. రైట్. మీరేమనంటారు సార్? ఇది ఐ థింక్ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ ఈవెంట్ అండి. అంటే దిస్ ఈవెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. అవును. సో వీఆర్ బిలీవింగ్ దట్ నెక్స్ట్ 2 to 3 months రవీందర్ రెడ్డి గారు అన్నట్టుగా స్లోగా ఇట్ మే స్లోలీ ర్యాంప్ అప్ టు వాట్ వీ వర్ ప్రాబ్లీ లాస్ట్ ఇయర్. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ ఆన్ ది వర్కర్స్ అండి. అవును. జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ సీజన్ దాటగానే most of the people would be viably employed in the construction sector, because construction sector is one of the largest employer. So most of the other governments, especially the Chinese government and all,
దే వెంట్ ఆన్ ఏ మ్యాసివ్ స్పెండింగ్ స్ప్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Right, వాళ్ళ దగ్గర ఉన్న దగ్గరే పరిస్థితి దే ఆర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ కామన్ మ్యాన్ షుడ్ గెట్ మనీ ఇన్ టు హిస్ హ్యాండ్స్ అనే ఉద్దేశంతో దే ఆర్ ట్రైంగ్ టు అన్వీల్ ది వెరీ లార్జ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, నా పర్సనల్ అభిప్రాయము వి థింక్ దట్ సిమిలర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విల్ డెఫినెట్లీ కమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ విత్ ఎ ప్రైమరీ ఇంటెంట్ దట్ ఇట్ వుడ్ బి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే. ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్క వలస కార్మికుడు వస్తారని నేను అనుకోవట్లేదు. నేను అదే అందామని అనుకున్నాను ఇందాక. వెళ్ళిన వాళ్ళు వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలం? వన్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు ఉన్న దగ్గర ఐ థింక్ గవర్నమెంట్ ఆల్సో ఈస్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ అని నేను అనుకుంటున్నాను. వారు ఉన్న దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ దోస్ ప్లేసెస్. సో వారు ఉన్న దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము గవర్నమెంట్స్ వుడ్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ ఎ వెరీ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ 6 months ఫైవ్ టు ఈ Q1, Q2, Q3కి నార్మల్సీ వచ్చి Q4కి ఐ థింక్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. బట్ నెక్స్ట్ ఇయర్కి బికాజ్ యూజువల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ 2 to 3 quarters తర్వాత అనౌన్స్ చేసిన 2 to 3 quarters తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ది డిమాండ్ అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నామండి. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ అనే హోప్తోనే మేము ఉన్నాం. అంటే ఇప్పుడు Q2లో నడుస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే, వర్షాకాలం ఇప్పుడు మనకి రాబోయేది. సో ఇక్కడ కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉండదు అక్కడ. సో కన్స్ట్రక్షన్ అనేది కొంచెం తగ్గిన పరిస్థితి. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని అంటారా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టాలు ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి కూడా. సో దీన్ని కూడా గెట్ ఆన్ అవ్వాల్సిన పరిస్థితి కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత త్వరగా మార్పులు వస్తాయని మేము అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రాడ్యువల్. ఐ థింక్ దట్ ఈస్ నోన్. ఎందుకంటే ఇప్పుడు వలస కార్మికులు వెళ్ళిన వారు రావాలన్నా కానీ కొంచెం టైం తీసుకునేది. అవును. సో గివెన్ ది సినారియో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ థింగ్స్ టు చేంజ్ మేజర్లీ ఓవర్ నెక్స్ట్ 1 month or 2 months. ఓకే. రవీందర్ రెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు Q1లో ఉన్నామండి. అవును. Q2 is generally a seasonally slightly difficult season. అవును. So probably that is the time when we expect people వెళ్ళిన వాళ్ళు సెటిల్ అవుతారు. వారికి కాన్ఫిడెన్స్ వచ్చి అదంతా అవ్వటానికి ప్రాబ్లీ స్టార్ట్ ఆఫ్ Q3లో people will start slowly coming back. So along with that our demand also we are expecting to slowly ramp up. కొంచెం Q2లో మెరుగ్గా ఉండొచ్చు Q1 నుంచి. Q3లో Q2 కన్నా మెరుగ్గా ఉండొచ్చు. By Q4 we are hoping that it will go back to what normally we have been doing for last many years. That means Q1, Q2 you lost everything I think. అంటే మీ ట్రాక్లోకి రావడానికి వచ్చిన పరిస్థితి అయితే లేదు. సో Q3కి కొంచెం ట్రాక్లోకి వస్తాం. సో Q4 నార్మలైజ్ అవుతుంది. బట్ Q1, Q2 ఇంపాక్ట్ అనేది ఎన్నాళ్ళ పాటు ఉంటుంది ఇండస్ట్రీ మీద? ఇంకా మీకు తెలుసు కదండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్, మే అయిపోయింది. ఇంకా ఈ 4 నెలలు మనం భరించాల్సిందే. తర్వాత ఇంకొక ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి ఈరోజు సిమెంట్ పరిశ్రమ దగ్గర లాస్ట్ టైం ఒక అగ్రిమెంట్ చేసిందండి. సిమెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ సిమెంట్ సప్లై చేయాలని ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ముందుకొచ్చి ఒక కన్సెషనల్ ప్రైస్లో సిమెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఓకే. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు లాస్ట్ మంత్లో మేము చూస్తే ఇది నాడు నేడు మనబడి కార్యక్రమంలో దగ్గర ఒక 80,000 టన్నుల వరకు కన్జంప్షన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీరాజు, MGNRS ఈ ప్రోగ్రాంలో కూడా దగ్గర ఈ మంత్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 1,00,000 టన్నులు ఇంప్రూవ్మెంట్ ఇన్ డిమాండ్ ఉంటుందని. రాబోయే రోజుల్లో ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా. అందరికీ భూములు ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు కదా రాబోయే రోజుల్లో. ఇంకా కరెక్ట్. ఒకటి ఏంటంటే ఇది మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో జరుగుతుంది. అవును. రూరల్ ఏరియాస్లో మన కోవిడ్ ఇంపాక్ట్ కంపేర్ టు మెట్రోస్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మీరు ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇట్లాంటి సిటీస్లో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. రూరల్లో కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంది. అట్లీస్ట్ అక్కడ కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఈ 20-30% ఏదైతే డిమాండ్ ఉందో ఎక్కువ శాతం రూరల్ నుంచి వచ్చిన డిమాండే. విలేజెస్లో వర్కులు జరుగుతుండడం వల్ల మనకు జరిగిందండి. సిటీస్లో డిమాండ్ మెట్రోలో ఎక్కువ లేదండి. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రైట్. సిమెంట్ ఇండస్ట్రీ గురించి, సిమెంట్ ఎఫ్ఐఎస్ మీద మనం మాట్లాడుతున్నాం. రవీందర్ రెడ్డి గారు, ప్రధానంగా ఈ లాజిస్టిక్స్ అంటే నేను ఇందాక నుంచి చెప్తున్న లాజిస్టిక్స్ అండ్ రా మెటీరియల్ అండ్ లేబర్. సో లేబర్ గురించి మనం ఉపాధి ఈ వలస కార్మికులంతా వెళ్ళిపోయారు కాబట్టి సో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. బట్ ప్రధానంగా ఇక్కడ లాజిస్టిక్స్. సో మీరు ఎక్కడికైనా పంపించాలంటే, మీరు వేరే రాష్ట్రాలకు పంపించాలంటే, మీరు సపోజ్ మీరు ఇందాకన్నట్టుగా ముంబై లాంటి స్టేట్స్కి పంపించాలంటే అక్కడికి ఇబ్బంది అయిన పరిస్థితి ఈ రోజుల్లో. ఎవరు వెళ్ళరు అక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా, సో ఆ సరౌండింగ్స్కి వెళ్ళాలన్నా కూడా. అలాంటప్పుడు మీరు ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తారని అనుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడు 2 రకాలండి.
సిమెంట్ ముఖ్యంగా మనము బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము, తర్వాత రెండోది బై రైల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము. బై రోడ్ చేసినప్పుడు ఏంటంటే దగ్గర ప్రదేశాల్లో ట్రక్ ఫ్యాక్టరీ నుంచి వెళ్తుంది, డీలర్ పాయింట్కి వెళ్తుంది కాబట్టి పెద్ద సమస్య లేదు, సమస్య తక్కువ ఉంటుంది. మనకు సమస్య ఎక్కడొచ్చిందనంటే మేము దూర ప్రాంతాలకు పంపించాలంటే కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానీ పంపించాలంటే ఎక్కువ భాగం మేము రైలు మీద డిపెండ్ అవుతాం. యాక్చువల్గా రేకులు పంపించినప్పుడు ఈ రేకులు లోడ్ చేయడానికి లేబర్ కావాలి. అది అంతో కష్టపడి మేము సరౌండింగ్ విలేజెస్ దగ్గర నుంచో ఎక్కడి నుంచో మొబిలైజ్ చేసి లోడ్ చేయగలుగుతాం. వెళ్ళిన రేకు అక్కడ ఎలా అన్లోడ్ అవుతుంది, అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మెట్రో పాయింట్స్లోనే కన్జంప్షన్ జనరల్గా ఎక్కువ ఉంటుంది. అక్కడికి మేము సిమెంట్ రేకులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్లోడ్ చేసేవాళ్ళు లేక, మార్చిలో లోడ్ చేసిన రేకులు ఇట్ టుక్ ఆల్మోస్ట్ 30 days టు అన్లోడ్. అంటే లేబర్ లేక స్టేబుల్ అయిపోయినాయి ఎక్కడెక్కడ. సో అతి కష్టంగా కొన్ని ప్లేసుల నుంచి లేబర్ మొబిలైజ్ చేసి అన్లోడ్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేర్హౌస్ గోడౌన్ షిఫ్ట్ చేయాలి, గోడౌన్ దగ్గర నుంచి మళ్ళీ కస్టమర్కి షిఫ్ట్ చేయాలి. ఇవన్నీ చాలా కష్టమైన పని అండి. ఈ కష్టాలన్నిటికీ అంటే ఒక లేబర్ను మొబిలైజ్ చేయాలంటే ఒక ప్లేస్లోనే మనకు తల ప్రాణం తోక్కొస్తుంది. మేము ఇప్పుడు లోడింగ్ పాయింట్లో, గోడౌన్ పాయింట్లో, డీలర్ పాయింట్లు, ఇన్ని పాయింట్లు చేసేసరికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే మేమేం చేసామంటే కొంతవరకు ఈ రూరల్ డిమాండ్ని క్యాప్చర్ చేసాం. ఎక్కడైతే రూరల్గా వర్క్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే రూరల్గా మేము కొంత రేకులు కూడా రూరల్ ప్లేసెస్కి పంపించి అక్కడ సిమెంట్ సప్లై చేయగలిగాము కొంతవరకు, ఎందుకంటే లేబర్ అవైలబిలిటీ ఉన్న దగ్గర. బై రోడ్ ఎట్లాగూ కొంతవరకు రూరల్గా బాగానే చేర్చాము. సో ఆ రెండు ఇష్యూస్ అంటే మేము ఒక ఫస్ట్ స్టాక్స్ ఇన్వెంటరీ 0 అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఏప్రిల్లో, ఎందుకంటే ఎక్కడ సప్లై లేదు కాబట్టి. అప్పుడు డీలర్స్ దగ్గర నుంచి చాలా డిమాండ్ ఉండే. ట్రక్ మేము అరేంజ్ చేసి డ్రైవర్ని తీసుకొచ్చి సిమెంట్ను డీలర్ పాయింట్కి పంపలేకపోయినాం ఆ రోజు. సో తర్వాత కొంచెం రిలాక్సేషన్ వచ్చిన తర్వాతనే కొంచెం ట్రక్ డ్రైవర్స్ రావడానికి కానివ్వండి, అంటే వాళ్ళకు కూడా రిస్కే కదండి, ఎవరైనా భయపడతారు, రారు, ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడ హోటల్స్ లేవు, వాళ్ళకి భోజన వసతులు ఎట్లా, ఇక్కడ నుంచి లారీ వెళ్ళాలంటే కేరళకి 2 రోజులు పడుతుంది, వాళ్ళకి మధ్యలో ఎన్ రూట్ లేదు, అంటే వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులోంచి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు బయటకు వచ్చాం కానివ్వండి, ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డాము. ఎంతో అంటే ఈ రూరల్ ప్లేసెస్లో అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ఈవెన్ ఫిజికల్గా మేము ఎక్కడికి వెళ్ళలేకపోయినాము, ఇంటి నుంచే అన్నీ మాట్లాడి కొంతవరకు చేయగలిగామండి. అంటే పూర్తిగా ప్రాబ్లం ఈరోజు కూడా లాజిస్టిక్స్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాలేదు. మీరేం చెప్తారు? లాజిస్టిక్స్ మాకు సిమెంట్లో వన్ ఆఫ్ ది మేజర్ కాస్ట్ ఐటమ్ అండి. చాలా కాస్ట్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ కాస్ట్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్ ది లాజిస్టిక్స్ అండి. రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఏప్రిల్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషనల్ ఇష్యూ, ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఇష్యూ. ఇప్పుడు ఒక డ్రైవరు వారు వ్యక్తిగతంగా రావాలని ఉన్నా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, చుట్టుపక్కల నేబర్స్ కానీ, విలేజర్స్ కానీ రాని అనే పరిస్థితిలో ఉండిందండి. సో ఆ టైంలో కొన్ని ఎమర్జెన్సీ ఆర్డర్లు ఉండింది, బట్ వీ వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సర్వీస్ దెమ్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ వీ థింక్ దట్ కెన్ బి ఓన్లీ అడ్రస్డ్ ఇన్ ఏ వే వేర్ ఇవాళ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించాలంటే అక్కడ ఎలా ఉంది, అది కంటైన్మెంట్ జోన్లో ఉందా, బయలుదేరే ముందు జనరల్గా ట్రక్ ఇట్ టేక్స్ 1 day 2 days, సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్, ఈ 2 రోజుల్లో పెద్ద మార్పు రావచ్చు. ఇప్పుడు బయలుదేరేటప్పుడు అది అవుట్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్ ఉండి బై ది టైమ్ ఈజ్ గోయింగ్ దేర్ కంటైన్మెంట్ జోన్లోకి వచ్చిందంటే ది హోల్ ది ఎక్సైజ్ ఈజ్ డిఫికల్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ అదర్ దాన్ ది మైగ్రెంట్ లేబర్ అవుట్ఫ్లో అండి. లాజిస్టిక్స్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఫేస్. ఇవాళ అంత ఇబ్బంది ఎందుకు కనపట్లేదంటే మేము ఒకప్పుడు చేసే వాల్యూమ్ కన్నా సగమే చేస్తున్నాం ఇవాళ. ఓకే, సో వీఆర్ నాట్ పుట్టింగ్ ది ఫుల్ ప్రెషర్ స్టిల్ ఆన్ ది లాజిస్టిక్స్ యాజ్ మచ్ యాజ్ వీ వుడ్ నార్మలీ డూ. సో ఇవాళ ఇబ్బంది డబుల్ అయినా రిక్వైర్మెంట్ కూడా హాఫ్ అయిందండి. ఓకే, బట్ ఈ డిమాండ్ తగ్గింది కాబట్టి లాజిస్టిక్స్ అనేది కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ దాని మీద రాలేదు. అంటే దాని ఇంపాక్ట్ అన్ఫుల్ఫిల్డ్ ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ ది ర్యాంప్ అప్, ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ ఫేస్ సమ్ ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఓవర్ నైట్. ఎందుకంటే మనం ఎవరిని ఫోర్స్ చేయలేమండి. ఇక్కడ ఏదో ఆర్డర్ ఉందని చెప్పి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని కానీ డ్రైవర్ని కానీ ఫోర్స్ చేసే పరిస్థితి కాదండి ఇది. కరెక్టే. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే జనరల్గా కోవిడ్ ఇంపాక్ట్ తగ్గితే కానీ దాంట్లో నుంచి 100% బయటకు వస్తామని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో డిమాండ్ అనేది ఎక్కువగా రూరల్ నుంచి వస్తుందని అనుకుంటున్నారా, అర్బన్ సైడ్ నుంచి వస్తుందని అనుకుంటున్నారా?
అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రూరల్గానే ఎక్కువ ఉందండి డిమాండ్. రాబోయే రోజుల్లో అర్బన్ డిమాండ్ అనేది ఇప్పుడు టెంపరవరీగా స్టాల్ అయింది బికాస్ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల, మిగతా కారణాల వల్ల కానివ్వండి ఆగిపోయింది ఈరోజు. అంటే రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ వల్ల ఈ మెట్రోస్ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఓకే, ఇట్ విల్ టేక్ 3 months, 4 months. దట్ ఈస్ ఎక్కువగా బూస్టింగ్ ఇచ్చేది సిమెంట్ ఇండస్ట్రీకి మెట్రోస్ లో ఉన్న మెట్రోస్ డిమాండ్ ఎక్కువ. ఎప్పుడైనా డిమాండ్ బూస్టింగ్ మెట్రోస్ ఇస్తుంది. దాంతోపాటు రూరల్ ఎప్పుడైతే పికప్ ఈరోజు అంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ రూరల్గా జరిగిందండి. మెట్రోస్లో మేము ఊహించాము, బట్ మెట్రోస్లో ఏం జరగలేదు. రూరల్లో ఇంత ఊహించలేదు, బట్ అంత ఊహించిన దానికంటే ఎక్కువనే వస్తుంది రూరల్ డిమాండ్. అంటే అది ఎన్నాళ్ళ పాటు ఉండే అవకాశం ఉంటుందని అంటారు? అంటే వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ అండి. బేసికలీ గుడ్ మాన్సూన్స్ ఉంటే దే విల్ హ్యావ్ గుడ్ మనీ. ఎకానమీ బాగుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఇవన్నీ ప్లాన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్కి సంబంధించి కొంత అమౌంట్ అలాట్ చేయటము, సో దాంట్లో మీకు దాని మీద మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఆ విషయంలో? ఇప్పుడు మాది డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ కన్స్ట్రక్షన్ సెక్టర్. అవును. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ వెదర్ ఇట్ ఈస్ అర్బన్ ఆర్ రూరల్ విల్ గెట్ బెనిఫిటెడ్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు దాకా అయింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి అయ్యేది ఇంకోలాగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ఎలిమెంట్ ఫర్ ది గవర్నమెంట్ గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ఇప్పుడు వెన్ మైగ్రెంట్ లేబర్ హ్యావ్ మూవ్డ్ బ్యాక్, ఆబ్వియస్లీ దే హ్యావ్ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ అర్బన్ టు ది రూరల్ ల్యాండ్స్కేప్ అండి. అవును. వారు అక్కడ కొంతమంది పర్సంటేజ్ అక్కడ మిగిలిపోయారు అనుకోండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అక్కడ కూడా జరగాలి. అవును. సో ఇప్పుడు దాకా కొంచెం ఫోకస్ వాజ్ మోస్ట్లీ ఆన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ పర్సనలీ థింక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్లీ ఆన్ ది రూరల్ సైడ్. ఓకే. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ది లో కాస్ట్ హౌసింగ్ అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, అవన్నీ ఇప్పుడు నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రూరల్ దెన్ అర్బన్. ఇప్పుడు దాకా వన్ స్టెప్ వాజ్ మోస్ట్లీ ఇన్ టు ది అర్బన్ సైడ్ అండి. బట్ ఫ్రమ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనేది నా అభిప్రాయం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా సిమెంట్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఐ మీన్ వైస్ వర్సా రెండు చూసుకుంటే కనుక, అంతే కదా? ఖచ్చితంగా. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువగా జరిగితే కనుక నిజంగానే సిమెంట్ ఇండస్ట్రీ మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. సో ఇందాక ఒక పాయింట్ కూడా మాట్లాడుతూ అన్నాను స్టార్టింగ్లో రవీందర్ రెడ్డి గారు, అంటే దీని టైం పీరియడ్ ఏంటంటారు అసలు? యాక్చువల్గా మనం సిమెంట్ బ్యాగ్ బయటకు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ పాటు దాన్ని యూజ్ చేసుకోవచ్చు? ఓవరాల్గా అందరూ చెప్తారు 90 daysలో అయిపోతుందని అంటారు. నార్మల్గా ఏంటంటే యాజ్ పర్ బిఏ స్టాండర్డ్స్ 180 days వ్యాలిడిటీ అండి. ఇది సిమెంట్ వ్యాలిడిటీ, అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్యాకింగ్ నుంచి కన్జంప్షన్ పాయింట్కి. కాకపోతే ఏంటంటే మనకు ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్లో జనరల్గా కన్జంప్షన్ బిట్వీన్ 1 week to 30 days లోపలనే అవుతుంది జనరల్ కండిషన్స్. ఒక్కొక్కసారి ఏమైందంటే అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ స్టోర్. ప్రాపర్గా స్టోర్ చేశారా, మాయిశ్చర్ అబ్జర్వ్ కాకుండా చూసారా, ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా చేస్తే మీరు అన్నట్టు ఆ 180 days వ్యాలిడిటీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈరోజు మనం ఉన్న కండిషన్స్లో మామూలుగా ఓపెన్ ప్లేస్లో కానివ్వండి చేసి ఏదైనా టార్పాలిన్ కట్టి అట్లాంటి చేసినప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ మాయిశ్చర్ కెన్ గో అండ్ స్లోలీ స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఒక 10% స్ట్రెంత్ తగ్గుకుంటూ రావచ్చు ఆఫ్టర్ 90 daysలోగా. కాకపోతే అంటే ఇది బిఏ స్టాండర్డ్ ఏదైతే ఉందో దానికంటే చాలా ఎక్కువ సిమెంట్ స్టాండర్డ్ మన సిమెంట్ ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలో ఇస్తుంది. అంటే బై వర్చ్యూ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, బై వర్చ్యూ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కానివ్వండి, వీఆర్ ఫార్ అబోవ్ బిఏ స్టాండర్డ్స్. దట్ వే మీకు అసలు ఎటువంటి అనుమానం కానీ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కన్స్యూమర్కి. ఓకే. అంటే అపార్ట్ ఫ్రమ్ ది జిఎస్టీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ నుంచి ఏదర్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ప్రధానంగా కోరుకునేది ఏంటి ఈ రోజున? మాకు రెగ్యులేషన్స్ అండి, ఎస్పెషలీ ఇట్ ఈస్ టు డూ విత్ ది మైనింగ్ రెగ్యులేషన్స్. రైట్. మైనింగ్కి సంబంధించిన మటుకు జనరల్గా మైన్స్ అన్ని మినరల్స్ని ఒకటేలాగా చూడటం జరుగుతూ ఉందండి. వాళ్ళు కోల్ అనుకోనియండి, ఐరన్ ఓర్ అనుకోనియండి, అదే విధంగా అవేంటంటే ఎట్ ది మైన్ హెడ్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ నో వాల్యూ అడిషన్. ఇట్స్ స్ట్రైట్ అక్కడి నుంచి వచ్చేదానికే వాల్యూ యాడ్ చేసి తీసుకెళ్తారు. ఓకే. ఇప్పుడు మాకు వచ్చే వరకు ఏంటంటే అండి, లైమ్ స్టోన్ పర్సే ఈజ్ అ వెరీ వెరీ లో కాస్ట్ మినరల్, బట్ బల్క్ ఆఫ్ ది వాల్యూ ఎడిషన్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. అంటే దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ మినరల్స్ టు ఆర్ మినరల్. బట్ ఇవాళ వచ్చిన రెగ్యులేషన్స్ అన్నీ ఏంటంటే అవి దృష్టిలో పెట్టుకునే రెగ్యులేషన్స్ రావడం జరుగుతుంది తప్ప దాంతో మాకు వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇదేంటంటే అండి, ఇప్పుడు మైన్స్ ఎక్స్పైర్ అవ్వస్తున్నాయి. ఇండస్ట్రీ ఈజ్ రీజనబుల్లీ ఓల్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఒక సచ్ ఎ లార్జ్ కేపెక్స్ అన్లైక్ ది మోస్ట్ ఆఫ్ ది అదర్ సెక్టర్స్, మా సెక్టర్లో ఏంటంటే ఇట్స్ వెరీ లార్జ్ కేపెక్స్ డ్రివెన్ ఇదండి. మాకు బ్రేక్ ఈవెన్ అవ్వటానికే ఇప్పుడు 12 to 15 years పడతా ఉంది. ఈ టైంలో ఏదైనా మైన్స్ ఎక్స్పైర్ అవుతా ఉన్నాయి అనుకోండి,
ఇప్పుడు ఆక్షన్లోకి వెళ్ళింది అనుకోండి, ఇఫ్ సంబడి హూ ఈజ్ న్యూ ఈజ్ ట్రైంగ్ టు కమ్ అండ్ బిడ్, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉందండి. ఇవి స్పెసిఫిక్గా మా ఇండస్ట్రీ పరంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇఫ్ సంథింగ్ కెన్ బి టైలర్ మేడ్ టు ది ఇండస్ట్రీ, అఫ్ కోర్స్ గవర్నమెంట్కి రెవెన్యూ పెరగాలి, ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది సెక్టర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో ఆ రెగ్యులేషన్స్ కొంచెము ఇండస్ట్రీకి అనుకూలంగా చేయగలిగితే వీ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. రైట్. రవీందర్ రెడ్డి గారు మీరేం చెప్తారు ఆ విషయంలో? మీకున్న ఈ విషయాలు ఏంటి అసలు? గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఇవి ఇస్తే బాగుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనంటే. అంటే వారేమో మైన్ పరంగా చెప్పారు. నా ఉద్దేశంగా నేను యాజ్ మార్కెటింగ్ పరంగా నేనేం ఊహిస్తానంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ చేయాలి. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇట్ కుడ్ బి రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇట్లాంటివన్నీ ఈ సెక్టర్, ఇంకా ఈ సెక్టర్లో కనుక ఏ సెక్టర్, మన పవర్ సెక్టర్ కానివ్వండి, ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటికలీ ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈవెన్ ట్యాక్సెస్ కలెక్షన్ పెరుగుతుంది, అండ్ ఈవెన్ టర్న్ ఓవర్స్ పెరుగుతాయి, ఈవెన్ ఇండస్ట్రీ కెపాసిటీ పెరుగుతుంది. ఇట్స్ ఏ రియల్ అప్పుడు బెనిఫిట్ అనేది సిమెంట్ ఇండస్ట్రీకి జరుగుతుందండి. రైట్. అంటే ఈ రోజున మనం చూస్తే కనుక 20 లక్షల కోట్ల ప్యాకేజీలో నిర్మాణ రంగానికి ఎంత వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయం. నిర్మాణ రంగం ఊతమించడానికి వాళ్ళకి ఎంత వచ్చిందనేది. సో ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే రాబోయే రోజుల్లో ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మేము వీఆర్ డిపెండెంట్ ఆన్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అండి. మీరు తీసుకోవడానికంటూ ఏం లేదంటే మేము డైరెక్ట్గా తీసుకునేదానికి ఏమీ లేదండి. అంటే వాళ్ళకి అంటే మీరు చేయండి, సో ఈ రేట్కి మనం పర్చేస్ చేసుకునే అవకాశం కల్పిస్తాం, అలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఉంటుందా కన్స్ట్రక్షన్కి సంబంధించి మీతో? ఈ ప్రోడక్ట్ ఎలాంటిది అంటే అండి, ఇట్స్ ఎ డిమాండ్ సప్లై సినారియో అండి. ఓకే. ఇప్పుడు దేర్ ఆర్ సిచ్యువేషన్ వేర్ ది ప్రైస్ వాజ్ సమ్టైమ్స్ వెరీ లో అండ్ ప్రైస్ ఈస్ పర్సీవ్ టు బి వెరీ హై. ఓకే. బట్ మీరు ఇయర్ యావరేజ్ చూస్తే గత 10 ఏళ్లలో పెద్ద మార్పు వచ్చిందని మేము అనుకోవాలి. అవును, అది కరెక్టేనండి. యా, ఇప్పుడు మొమెంటరీగా దే మైట్ థింక్ దట్ దెర్ ఇస్ సమ్ ఎస్కలేషన్ దట్ హెస్ హ్యాపెండ్. వాస్తవానికి అయింది. నేను మీకు చెప్పాను కదా, కోవిడ్ ఇంపాక్ట్ మూలాన శాలరీస్ కూడా కవర్ చేసుకోకపోతే మేము ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైస్ పెరగడం జరిగింది. బట్ ఆ ప్రైస్ ఫస్ట్ టైము ఇంత అయినట్టుగా దాఖలాలు కూడా లేవు. మీరు గత 10 ఏళ్ళ నుంచి అదే 300 నుంచి 350, అదే 330 దగ్గరే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి తప్ప దానికన్నా ఎక్కువ అవ్వలేదండి. సో ఎక్కువ అయితేనే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అది. యా, ప్లస్ ఇంకో వన్ ఆఫ్ ది కీ పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ హియర్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రోడక్ట్ అండి. ఈ రైస్ తర్వాత రైస్తో అనుగుణంగా రైస్ కానీ వీట్ కానీ స్టేపుల్స్తో కన్జ్యూమ్ చేసే పర్ క్యాపిటా కన్జంప్షన్ ఒక ఇండియన్ కన్జ్యూమ్ చేసేది రైస్ స్టేపుల్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తారో సిమెంట్ అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదండి. సెకండ్లీ ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాస్ట్, ఇప్పుడు మీరు 350 బస్తా అని అంటున్నారు, కేజీ లాగా చూస్తే దీనికన్నా తక్కువ ఉన్న ప్రోడక్ట్ ఏది లేదండి. సెకండ్లీ ఏంటంటే దిస్ ప్రోడక్ట్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎ బిగ్ వే ది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే. ఇప్పుడు మీరు ఒక రెసిడెన్షియల్ హౌస్ తీసుకున్నారంటే 2 to 5% కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి ఈ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు కాస్ట్ తీసుకుంటే జనరల్గా ఒక పర్ స్క్వేర్ ఫీట్కి 15 to 20 kgs పర్ స్క్వేర్ ఫీట్ కన్జంప్షన్ అండి. సో మీరు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే 2200 నుంచి 2500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కే అండి. ఓకే. సో మీరు సిమెంట్ అనేది తీసుకుంటే 120 to 150 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదండి పర్ స్క్వేర్ ఫీట్. ఓకే. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇట్స్ ఎ బల్క్ ప్రోడక్ట్. ఇప్పుడు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఐడియా నుంచి వారు గృహప్రవేశం చేసిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ ని వాడుతూ ఉంటారు కనుక దేర్ పర్సెప్షన్ ఈజ్ దట్ అరే ఇది చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాను అని అనుకుంటుండొచ్చు. బట్ వాస్తవానికి దిస్ ఈస్ ది లోయెస్ట్ కాస్ట్ ఐటమ్ ఇన్ ది ఎంటైర్ కన్స్ట్రక్షన్. పెడితే ఒకసారే కదా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది కూడా. వన్స్ కన్స్ట్రక్షన్ పెట్టుకోవాలంటే కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాక్చువల్గా మోడ్రన్ హౌసింగ్ కాన్సెప్ట్ మారిందండి. ఒకప్పుడు సిమెంట్తో ఇల్లు కట్టడం అంటే ఓన్లీ ఒక డోర్స్, విండోస్ ఇట్లాంటివి. ఇప్పుడు అట్లా కాదండి. టుడే మోడ్రన్ హౌసెస్లో ఏమున్నాయంటే ఇంటీరియర్స్, రైట్, టాయిలెట్స్. ఈచ్ టాయిలెట్ దే ఆర్ స్పెండింగ్ 5 lakh rupees, 1 lakh to 5 lakh rupees. ఓకే. అండ్ ఇందాక చెప్పారు మీకు స్క్వేర్ ఫుట్ కాస్ట్ 150 to 200 రూపీస్ పడుతుంది. ఈరోజు మనం ఇల్లు కట్టాలంటే ఎంత వీకెస్ట్ హౌస్ అంటే ఇంత సింపుల్ కట్టాలన్నా కూడా 1500 రూపాయలు మినిమం పర్ స్క్వేర్ ఫుట్ పడుతుంది. బట్ అదే వాళ్ళు కొనేటప్పుడు వచ్చేసరికి వాళ్ళు చూడండి 4000 రూపాయలు, 5000 రూపాయలు, 6000 రూపాయలు పెట్టి కొంటున్నారు. ఎందుకు అంటే
ల్యాండ్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఇట్లాంటివన్నీ రకరకాల కాస్ట్లు ఉన్నాయి కదండి. సో ఈ సిమెంట్ పోర్షన్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్లో, టోటల్ ఇంటిలో. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ కాస్ట్ యాక్చువల్గా. కరెక్ట్. మీకు అంటే ముందు నుంచి లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు స్మరించుకుంటాం. రైట్. కానీ ఈ కోవిడ్-19 టైంలో ఇండస్ట్రీస్ ఏ రకంగా సర్వైవ్ అయినాయండి? సర్వైవల్ అనేది దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి కమర్షియల్గా సర్వైవల్, ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ లాక్ అండ్ కీలో ఉన్నాయి. అంటే మీరు March 21 నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ లిఫ్ట్ చేసే దాకా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందని నేను అనుకోవట్లేదు. అవును. సో ఆ టైంలో ది సర్వైవల్ వాజ్ ఈజీ బికాజ్ ఎవ్రీబడి వాజ్ ఎట్ హోమ్ సేఫ్. బట్ సిస్టమేటిక్గా ఓపెన్ చేసిన తర్వాత గవర్నమెంట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హ్యావ్ స్టార్టెడ్. బట్ ఎంప్లాయీస్ కూడా సర్వైవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ టైంలో ఆ పాయింట్ ఈ టైంలో ఏంటంటే అండి, ఇండస్ట్రీ జనరలీ, ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీ జనరలీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ మోస్ట్ మోడర్న్ సెక్టర్ అక్రాస్ ది వరల్డ్ అండి. ఓకే. మీరు ఏ జాపనీస్తో కానీ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్తో కంపేర్ చేస్తే మన ఇండస్ట్రీ ఈజ్ నో వే లెస్ వెన్ ఇట్ కన్సర్న్స్ ది ఆటోమేషన్. బట్ అలాంటప్పుడు మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో మనం ఎందుకు పైకి రాలేకపోయాం? ఇది Export చేయడం అంటే ఎక్స్పోర్ట్స్ అనే దాంట్లో లొకేషన్ అండ్ లాజిస్టిక్ కాస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్లస్ మోర్ దెన్ ఎనీథింగ్ అండి, దిస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ వన్ ఆఫ్ ది అలాంగ్ విత్ ది స్టేపుల్ ఫుడ్ ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ హియర్ అండి. ఓకే. సో మన లోకల్ రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ షూట్స్ ది ఎక్స్టర్నల్ డిమాండ్ అండి. దట్ మీన్స్ మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే ఇక్కడున్న పరిశ్రమలు అందించగలుగుతున్నాయని అనుకోవచ్చు అండి. సెకండ్ ఏంటంటే మనకి మేజర్ కాస్ట్ ఐటమ్ లాజిస్టిక్స్ అండి. రైట్. ఈ లాజిస్టిక్స్ మన మోస్ట్ ఆఫ్ ది మినరల్ ఈజ్ అవైలబుల్ ఇన్లాండ్ అండి. అంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ రైట్ నెక్స్ట్ టు ది పోర్ట్. సో మనకి కాంపిటేటివ్నెస్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎక్స్పోర్ట్ ఎక్సెప్ట్ ఫర్ శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ సమ్ ఆఫ్ ది ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ తప్ప మనం ఎక్కువ దూరం కాంపిటేటివ్గా వెళ్ళలేమంటారు. ప్లస్ మన ఎనర్జీ కాస్ట్ కానీ మన లాజిస్టిక్స్ కాస్ట్ కానీ ఈజ్ వన్ అమాంగ్ ది హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అండి. సో దాంతో కూడా మనం అంత కాంపిటేటివ్గా ఉండలేం. సో అందుకే మనం పెద్దగా ఎక్స్పోర్ట్స్ వీ కుడ్ నాట్ గో బియాండ్ ది నేబర్హుడ్ అండి. రైట్. అంటే మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఇన్లాండ్ నుంచి పోర్ట్కి వెళ్ళి హ్యాండిల్ చేసి షిప్లో లోడ్ చేసేటరకే మనకు more than $15 కాస్ట్ అవుతుంది. రైట్. దట్ $15 ఈజ్ బిగ్ డిఫరెన్స్ వెన్ కంపీటింగ్ విత్ అదర్ కంట్రీస్. రైట్. కరెక్ట్. $1, $2 మార్జిన్లో వర్క్ చేసే సిచ్యువేషన్ అండి ఎక్స్పోర్ట్స్లో. అటువంటిప్పుడు ఇట్లాంటి $15 అంటే ఇట్ విల్ బి హ్యూజ్ డిఫరెన్స్. సో ఎక్కడికక్కడ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అక్కడే కన్జ్యూమ్ చేసేయడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉన్న దగ్గరనే సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి. అండ్ మిగతా ఎక్కడైనా మార్కెట్ ప్లేస్లో వచ్చినాయంటే అవన్నీ గ్రైండింగ్ స్టేషన్స్. లైమ్ స్టోన్ ఉన్న ప్రతి ఒక్క స్టేట్లోనే మనకు సిమెంట్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. ఎక్కడైనా మీరు ఇక్కడ మనకు ఎక్కువ పర్సంటేజ్ చూస్తే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే 30-40% ఇక్కడే ఉంది. దాని తర్వాత మిగతా కొంత రాజస్థాన్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, కొంత కర్ణాటక, కొంత తమిళనాడు, అంటే అవన్నీ తక్కువ కంపేర్ చేసుకుంటే. మేజర్ ఇక్కడే ఉంది. కంపల్సరీ ఇప్పుడు మీరు చూస్తే చూడండి, డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఒకప్పుడు 10 years బ్యాక్ మేము ఆల్మోస్ట్ 25 నుంచి 30 మిలియన్ టన్నులు అమ్మినాం సిమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు 2 స్టేట్లు డివైడ్ అయిన తర్వాత ఒకే ఒక సంవత్సరం 30 మిలియన్ టచ్ అయ్యాం. మళ్ళీ ఈరోజు పరిస్థితి చూస్తే మేము 15 మిలియన్లు అవుతామో 16 మిలియన్లు అవుతామో కరెక్ట్గా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో వీఆర్ డిపెండెంట్ ఆన్ నైబరింగ్ స్టేట్స్ నెంబర్ 1. ఓకే. అండ్ ది సిచ్యువేషన్ ఒక ప్రభుత్వం కనుక ఎప్పుడన్నా రైల్వేస్ నుంచి కొంచెం ఫ్రైట్ సబ్సిడీ కానివ్వండి, ఎటువంటి ఏమైనా ఇస్తే అప్పుడు ఎక్స్పోర్ట్స్ వయబిలిటీ కొంచెం పెంచవచ్చు. రైట్. అది ఎందుకంటే మన ప్రోడక్ట్ ఈజ్ సుపీరియర్ ప్రోడక్ట్ అండి. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవ్రీబడి వెన్ మన సిమెంట్ శాంపుల్ తీసుకున్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బట్ దే ఆర్ అన్హ్యాపీ అబౌట్ ది కాస్ట్. అంటే ఓవరాల్గా చూస్తే సిమెంట్ ఇండస్ట్రీ అనేది లాజిస్టిక్స్ మీద అభివృద్ధి చెందుతోంది. సో లాజిస్టిక్స్ పెరిగితే ఇండస్ట్రీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇండస్ట్రీ సో ఈ రకమైన సిచ్యువేషన్లో ఉందని అనుకోవచ్చు కదా. ఇప్పుడు లాజిస్టిక్స్ కాస్ట్ మీకు 30% ఉంటుందని చెప్పాం కదండి. దీంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పోర్ట్కి వెళ్ళటము, పోర్ట్ కాస్ట్ అక్కడికి వెళ్ళే వరకునే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్నెస్ ఈజ్ లాస్ట్. రైట్. సో ఎక్స్పోర్ట్ అనేది ఇట్ మే నాట్ బి ఎ వెరీ బిగ్ అండ్ వైబుల్ మార్కెట్స్ ఫర్ అస్ అండి. రవీందర్ రెడ్డి గారు ఇందాక కూడా నేను మాట్లాడాను, ఆయన కూడా అడిగాను, శ్రీకాంత్ రెడ్డి గారు ఎట్లా సర్వైవ్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు అసలు? సర్వైవ్ ఎట్లా అయిందనంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా ఊహించలేదు. ఫస్ట్ వీ డిడ్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ ది హౌస్. అందరం ఇంట్లోనే ఉన్నాం. మా సేల్స్ టీమ్ కానివ్వండి, ఎవరు కానీ డీలర్స్ కానీ అందరు ఇంట్లోనే ఉన్నాం. ఎలా చేయాలనే దానికి ఫస్ట్ థింగ్ మేము ఇంటర్నెట్ వెబ్ మీటింగ్స్ స్టార్ట్ చేసామండి ఫస్ట్. ఓకే.
దట్ ఈస్ ద ఫస్ట్ కమ్యూనికేషన్. అదర్వైజ్ సిమెంట్ ఇండస్ట్రీ సో ఇప్పటిదాకా లేనిది సాఫ్ట్వేర్ అనేది సిమెంట్ ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ లేదు ఎప్పుడు. ఎందుకంటే ఫిజికల్గా మేము మార్కెట్లోకి వెళ్తాం, ఫిజికల్గా డీలర్ని కలుస్తాం, ఫిజికల్గా అన్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం. దట్ ఈస్ ఆల్వేస్ ది ట్రెండ్ ఆఫ్ ది సిమెంట్ ఇండస్ట్రీ. ఫస్ట్ టైం మేము ఈ వెబ్ మీటింగ్ స్టార్ట్ చేసి అండ్ ఈవెన్ ది కలెక్షన్స్, ఇంతకుముందు మాకు చెక్స్ కానివ్వండి, డీడీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ వెరీ లిమిటెడ్ పర్సంటేజ్ ఉండేది. ఓకే, ప్రతి ఒక్క డీలర్కి ఎడ్యుకేట్ చేశాం త్రూ వెబ్ మీటింగ్స్లో. యూ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేయండి, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయండి, దెన్ వీ కెన్ అరేంజ్ సిమెంట్. అట్లా చేస్తూ కొంతవరకు సక్సీడ్ అయ్యి 10-15% ఏప్రిల్లో సక్సెస్ అయ్యామండి. ఓకే, మేలో ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆల్మోస్ట్ అంటే ఒక సేల్స్ ఆఫీసర్ ఏ డీలర్ దగ్గర కానివ్వండి, ఏ జాబ్ సైట్ దగ్గర కానివ్వండి, ఏ కస్టమర్ దగ్గరికి ఫిజికల్గా వెళ్ళకుండా 30%కి ఈరోజు వచ్చామండి. దట్ ఈస్ ఐ కెన్ సే బిగ్ సక్సెస్ ఫర్ ది సిమెంట్ ఇండస్ట్రీ. అండ్ నౌ వీఆర్ ఆల్సో బికమింగ్ లైక్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే ఓవరాల్గా ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడానికి అదొక్కటే కాదు, సో ఎంప్లాయీస్ సర్వైవ్ అవ్వడానికి ఏ రకంగా మార్గాలు వెళ్ళాయని అంటారు అసలు? అంటే ఎంప్లాయీస్కి ఫస్ట్ మేము అష్యూరెన్స్ ఇచ్చాం, నో బడీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది జాబ్, రైట్, అండ్ యూ విల్ బి పెయిడ్ సాలరీ. దేర్ ఈస్ ఎ బిగ్ కంఫర్ట్ ఫర్ ఎనీ ఎంప్లాయీ, ఎంప్లాయీ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇండస్ట్రీ అది అందరూ క్లియర్గా చెప్పారు. దాంతో ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఎంప్లాయీకి. కాబట్టి వాళ్ళు హోల్ హార్టెడ్గా ఈవెన్ వెబ్ మీటింగ్లో కానివ్వండి, వాళ్ళు డిఫరెంట్ ఇంటరాక్షన్ విత్ ద డీలర్స్ కానివ్వండి, చాలా బాగా వర్క్ చేశారండి. బాగా వర్క్ చేసి అంటే ఫిజికల్గా పోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకు ఆన్లైన్లో బుకింగ్ చేసి, అంటే నౌ వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఫర్ ఎ డిజిటలైజేషన్ అండి. ఈవెన్ బుకింగ్స్ కూడా డీలర్ ఇంటి దగ్గర నుంచే అతను మొబైల్లోంచి బుక్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు, ఒక్క ఫైనల్గా సాగర్ సిమెంట్స్ ఈజ్ గోయింగ్ టు బి, అంటే రేపు రాబోయే రోజుల్లో సాగర్ సిమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సిమెంట్స్ కానీ, అంటే డిజిటలైజేషన్ని అందరం కూడా మేము కూడా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి కానీ లేకపోతే నిర్మాణ రంగానికి కానీ మేము సరఫరా చేయడానికి రెడీగా ఉన్నాం, ఒక మాట చెప్పగలరా గట్టిగా? 100% అండి. అంటే ఈ కష్టకాలాలలో డిఫికల్ట్ టైమ్స్ యూజువల్లీ గివ్ డిఫరెంట్ సొల్యూషన్స్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సొల్యూషన్స్ ఆర్ ఫేవరింగ్ ది ఎంటైర్ సెక్టర్ ఆర్ డిపెండెంట్ పీపుల్. సో 200% వీ కెన్ గివ్ అష్యూరెన్స్ దట్ కష్టకాలాలలో కూడా మేము అందరికన్నా ముందుండి వారికి కావాల్సినంత సిమెంట్ మేము అన్ని ఇండస్ట్రీస్తో సమానంగా మేము కూడా ముందుకు రాగలేం. సో వచ్చాం, రాబోయే రోజుల్లో కూడా అది వచ్చామండి, ఉంటామని కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీకాంత్ రెడ్డి గారు, అట్లా రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.